ఎవరికైనా కానీ ఓట్లు మావి, జెండాలు మోసేది మేము. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా మా వాళ్ళ పక్షాన అయితే లేదు. మేము కూటమి అని చెప్పుకుంటున్నాం. కూటమి నుంచి ఏ నాయకుడు వచ్చి మా జాతికి మద్దతు పలికిన లేడు. ఈ సందర్భంగా అదే కూటమి నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుడి పదవిలో ఉన్న ఒక నాయకుడు వచ్చి నా ఓడిని తిడితే నేను ఊరుకోను, నేను ఫలానా పార్టీ అధ్యక్షుడిని, నేను ఫలానా కులానికి చెందిన వాడిని అని నమ్ము చెప్పుకున్నాడు. ఈరోజు ఎవడు కూడా ఏ దళిత ఒక మాదిగ నాయకుడు అనేవాడు నేను మీ మాదిగోడిని, ఫలానా పార్టీ వాడిని, నేను మీ పక్కన ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఒక మాదిగ నాయకుడు కూడా మా జాతిలో లేకపోవడం మా జాతి దౌర్భాగ్యం. అనేక సందర్భాల్లో ఎక్కడ పోయినా, మొన్న కొలకలూరులో మేమే తిట్టించుకున్నాం. కొలకలూరుది మరొక ముందే కుర్లూరులో మేమే తిట్టించుకుంటున్నాం. నరుకుతారంట, ఇళ్ళ మీదకి వచ్చి కొట్టుకొని వెళ్తారంట. మరి వాళ్ళ జాతి బిడ్డలను వాళ్ళు కాపాడుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న ఏ పార్టీ కూటమిలో ఉన్నా మా మాదిగ నాయకులు కూడా ఎవరు వచ్చి మేమున్నాం, మీకు ధైర్యంగా ఏమి కాదనే ప్రయత్నం అనేది చేయలేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇంకో అంశం ఏంటంటే ఆ పెద్ద మనిషి వచ్చి శాంతి కమిటీ వేసుకొని మనందరం మాట్లాడుకుందాం, ఇక నుంచి గొడవలు జరగకుండా చూద్దాం అనే మాట్లాడుంటే చాలా సంతోషంగా ఉండేది. కాకపోతే మాకు అధికారం ఉంది, మిమ్మల్ని కొడితే దిక్కేవడం, ఎవడో మిమ్మల్ని కాపాడలేడు. ఆ ప్రెస్ మీటు విన్నవాడికి వాళ్ళకి తెలిసింది ఆ బాధ. ఇది చాలా ఇట్లాంటి చర్యలు అనేవి జరగకుండా గ్రామంలో పోలీసు వారు, స్థానిక నాయకులు ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఆ గ్రామంలో శాంతి కొల్పాలని తెనాలి బాబు జగజెండా కమిటీ తరఫున నా విన్నపాన్ని